గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో అసలు వచ్చే మనకి ఎలాంటి ట్రబుల్ షూటింగ్ కంప్లైంట్స్ వస్తాయి, ఆ తర్వాత మనకి ఫ్రంట్ లోడ్లో ఎక్కువగా మనకు వచ్చే కంప్లైంట్స్ ఈ ప్రెజర్ సెన్సార్ ఎర్రర్ కోడ్స్ కానీ, తర్వాత మనకి హాల్ సెన్సార్ కంప్లైంట్స్, లేదా మనకి ట్యాకోమీటర్ కంప్లైంట్స్ కానీ, అలాగే ఈ టెంపరేచర్ సెన్సార్ ఎర్రర్స్ కానీ, ఇలా మనం 1 by 1 వాటిలో వచ్చే అన్ని రకాల కంప్లైంట్ని మనం ట్రబుల్ షూటింగ్లో ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం తెలుసుకుంటే కనుక దాదాపు 80% మనం రెక్టిఫై చేయడానికి, అంటే మనకి కంప్లైంట్కి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా ఇష్యూ వస్తే మనం రెక్టిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం ప్రతిదీ కూడా టాప్ టు బాటం, అంటే మనకి ఇన్లెట్ వాల్ దగ్గర నుంచి అన్ని రకాల ఇష్యూస్ని మనం ట్రబుల్ షూటింగ్లో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనకి మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా కావాలండి. ప్రాక్టీస్ లేకపోతే మనకి వాటిల్లో వచ్చే కంప్లైంట్లు కానీ, అలాగే వోల్టేజ్లు కానీ, వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెలియదు ఫ్రెండ్స్. మనం ప్రతిదీ కూడా ఏదైనా ఒక వాషింగ్ మిషన్లో పూర్తిగా, అంటే మనం ప్రతి ట్రబుల్ షూటింగ్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం వర్క్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మనం దాన్ని ఈజీగా కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. వాటి యొక్క రెసిస్టెన్స్లు కానీ, తర్వాత వాటి వోల్టేజ్లు కానీ, అలాగే వాటిల్లో వచ్చే మనకి కంప్లైంట్స్, ట్రబుల్ షూటింగ్ అంటే కొన్నిటిలో మనకి ఏమవుద్దంటే ఎర్రర్ అనేది చాలా లేట్గా పడుతూ ఉంటాయి. ఆ ఎర్రర్ పడే టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఆ టైమింగ్కి మనం అంతసేపు మనం వెయిట్ చేయలేము. ఇప్పుడు ప్రజెంట్ ఊరినే ఎగ్జాంపుల్గా ఒక ఇన్లెట్ వాల్ ఎర్రర్ తీసుకుందాం. ఆ ఇన్లెట్ వాల్ ఎర్రర్ ఎమ్మటనే స్టార్టింగ్ మనకు రాదనమాట. అది ఏంటంటే మినిమం టైమింగ్, అంటే దాదాపు 8 minutes వరకు, 8 నిమిషాలు 9 నిమిషాల వరకు కూడా మనకి ఆ టైమింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ టైము దాటిపోతే తప్ప మనకి ఎర్రర్ కోడ్ అనేది డిస్ప్లే కాదు. ఇలాంటి ఎర్రర్ కోడ్స్, అలా మనకి ప్రెజర్ సెన్సార్ ఎర్రర్ కోడ్స్, లేకపోతే టబ్బు కంప్లైంట్స్ కానీ, లేకపోతే డ్రైన్ కంప్లైంట్స్ కానీ, ఇలా ఏదైనా సరే మనం ఏంటంటే వర్క్షాపుల్లో మనం వర్క్ చేస్తూ ఎవరో ఒకరి దగ్గర చేస్తే వాళ్ళు మనకి ఇవన్నీ కూడా మనకు వివరించరు అనమాట. వాళ్ళు ఏదో మనని ఆ సామాను అందించడానికి ఆ పనులు ఈ పనులు క్లీనింగ్కి ఆటికి ఇటుకి వాడుకుంటారు తప్ప వాటి గురించి వాళ్ళు సరిగ్గా మనకి చెప్పరన్నమాట. అది దానికి తోడేంటంటే కొంతమంది ఈ టెక్నీషియన్స్, అంటే మామూలుగా షాపుల్లో మేస్త్రులకి వాళ్ళు ఎడ్యుకేటెడ్గా వాళ్ళు చదువుకుని ఉండరు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ అయ్యి ఉండరు. ప్లస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే మామూలుగా ఎలాంటి రిజిస్టర్ వాల్యూస్ కానీ, ఈ ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఇన్స్టిట్యూట్లో కూడా సరిగ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదన్నమాట. వాటితో ఏంటంటే కొంతమంది మేస్త్రులు కూడా ఏంటంటే ఇవన్నీ తెలియకుండా ఏదో ఎక్స్పీరియన్స్ మీద అలా కొట్టుకుపోతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మనకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ట్రైనింగ్ అనేది ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుని అందులో ట్రైనింగ్ తీసుకుని, అదేంటంటే మనకి అంటే మనకి ఎన్నో రోజులు అక్కర్లేదు ఫ్రెండ్స్. ఒక 10-15 రోజులు ట్రైనింగ్ ఉంటే మనకు సరిపోయిద్ది. కాకపోతే ఏంటంటే ఇక్కడ
ఇన్స్టిట్యూషన్ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకు అంటే ఇన్స్టిట్యూషన్లో మనకి ఎక్కువ మంది, అంటే ఆ ఇన్స్టిట్యూషన్లో 20 మంది, 30 మంది, 15 మంది, 20 మంది అలా ఉంటే కనుక ఆ ఫ్యాకల్టీ మనని సరిగ్గా ట్రైన్ చేయలేడనమాట. ఎందుకంటే అంతమంది మీద ఆయన అందరినీ కూడా ట్రైన్ చేయలేడు. అందుకనే మీరు మినిమం ఒక 5, 6 ఆ రేంజ్లో, అంటే 5 to 6 మెంబర్స్ అలా ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఎంచుకోండి. ఆ ఇన్స్టిట్యూషన్లో ఎంచుకుని ఉన్నాటిలో కొంచెం బెటర్ ఇన్స్టిట్యూట్ ఏదో దాన్ని ఎంచుకుని దాంట్లో మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్గా మీకు ఆ ఇన్స్టిట్యూట్ మామూలుగా అక్కడ అందుకితం ట్రైనింగ్ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కొంత తీసుకుంటే మీకు సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సరే, అలాగే మనకేంటంటే ఏదైనా సరే, ఒక వాషింగ్ మిషన్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, ఏసీ అయినా, లేకపోతే ప్యూరిఫైరు, చిమ్నీ ఓవెన్, ఇలా ఏదైనా సరే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ప్రాక్టీస్ లేనిదే మనకి ఏ వర్క్ రాదనమాట. పూర్తిగా మనం ఒక ఫ్యాకల్టీ పర్యవేక్షణలో మనం ప్రాక్టీస్ చేస్తేనే ఏ వర్క్ అయినా రావడం జరుగుద్ది. మనం పూర్తిగా అంటే ఒక మిషన్ ఉందంటే దాంట్లో వచ్చే ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం దాంట్లో ఏమేం కంప్లైంట్లు వస్తాయి, తర్వాత మనకి ఇలా ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా మనం నేర్చుకుంటే మనకి టైము వేస్ట్ ఎక్కువ అవ్వదన్నమాట ఫ్రెండ్స్. టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డబ్బులు మనం ఎలా అన్నా సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన చేతిలో వర్క్ ఉందనుకోండి, రూపాయి అదే వచ్చింది ఫ్రెండ్స్. రూపాయి రాకుండా ఎక్కడికి పోయిద్ది? మీ చేతిలో ఇప్పుడు వర్క్ అనేది ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అవే వస్తాయి. మీరు డబ్బుల గురించి ఏమీ తాపత్రయపడక్కర్లా. మీరు పని చేస్తే డబ్బులు వస్తాయి అంతే. ఎవరికైనా కానీ ఏ పని చేసేవాడికైనా పని చేస్తే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, అంతే. పని చేస్తే డబ్బులు రాకుండా ఉండవు అనమాట, ఇక ఇంపాసిబుల్ అనమాట అది. అలాగే మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే నేర్పే ఇన్స్టిట్యూట్లు కూడా మంచిదై ఉండాలి. ఇలా కనుక మనం నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా పని చేస్తే డబ్బులు వస్తాయి అన్నమాట అది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్స్టిట్యూట్ మెయిన్ సరైనది ఎంచుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మనం ప్రతిదీ కూడా ప్రాక్టీస్ ఉండాలి. అంటే మనం థియరిటికల్గా ఉన్నది మనకి ఒక 10% మాత్రమే ఉపయోగపడిద్ది ఫ్రెండ్స్. మనకు ప్రాక్టికల్గా ఉన్నది మాత్రమే 70-80% అయితే ఖచ్చితంగా ఉపయోగపడిద్ది అనమాట. మెయిన్ ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక మిషన్ ఉందంటే దాంట్లో ప్రతి పార్ట్ మనకి తెలిసి ఉండాలి, ప్రతి ట్రబుల్ షూటింగ్ తెలిసి ఉండాలి. అయినా సరే ఏదో ఒకటి కొత్త ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా సీనియారిటీ పెరిగే వరకు కొంచెం మనం కొద్దిగా అంత ఫాస్ట్గా, అంటే మనం 10 minutesలో ఐడెంటిఫై చేయాలని చెప్తాం. 10 నిమిషాలు ఎక్కువ అనమాట, మ్యాక్సిమం 10 నిమిషాల్లో ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోవాలి. మనోళ్ళు ఏంటంటే కొద్దిగా కొత్తలో ఒక పావు గంట 20 నిమిషాలు తీసుకుంటారు. తర్వాత ఏంటంటే 10 నిమిషాలు కూడా పట్టదనమాట. అలా మనం ట్రైన్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్. మనం ఆ ట్రైనింగ్ అవ్వడంతో పాటు మనకేంటంటే దాంట్లో ఉన్న ప్రతి ఇష్యూ కూడా మన ట్రబుల్ షూటింగ్ అనేది మనకి ఖచ్చితంగా పూర్తిగా తెలియాలన్నమాట. దాంట్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మనం చేయగలిగేటట్టు ప్రతిదీ మొత్తం కూడా మనకు తెలియాలి. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే దాదాపు ప్రతి వాషింగ్ మిషన్లో మనకు ఒక 20, అంటే ఒక 20 రకాల ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ప్రతి దాంట్లో. ఆ 20 రకాలు దాటి బయటికి వెళ్ళవన్నమాట. ఆ 20లోనే ఉంటాయి మిగతావన్నీ ఇష్యూస్ కూడా. మనం ఏంటంటే
గురువు దగ్గర లేకపోతే షాపుల్లోనూ మనం నానా బాధలు పడే ఇబ్బందులు పడే బదులు మీరు ఏంటంటే ఏదో కొంచెం చదువుకున్న 10th క్లాస్ వాళ్ళు లేకపోతే ఏదైనా సరే దీంతో ఏంటంటే పెద్దగా చదువుతో సంబంధం లేదు ఫ్రెండ్స్. నామమాత్రపు ఎడ్యుకేషన్ ఉన్నా సరిపోద్ది అనమాట. ఏదో పీసీబీ ట్రైనింగ్ అలాంటి వాటికైతే కనుక ఖచ్చితంగా కొద్దిగా మినిమం 10th క్లాస్ అంటే ఇంగ్లీష్ అనేది కొద్దిగా తెలిసి ఉండాలి. అది మిగతా ఈ అన్ని వాషింగ్ మిషన్లు, రెఫ్రిజిరేటర్లు లేకపోతే ఏసీలు ఇవన్నీ చేయడానికి చదువులు అయితే అవసరం లేదనమాట. చదువు ఉంటే నాలెడ్జ్ ఉంటుంది అంతే. మనం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇలాంటివి కాస్త తెలిసి ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొద్ది తెలియని వాళ్ళు అది కూడా అవన్నీ నేర్చుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోద్ది అనమాట. అలా మనకి వాషింగ్ మిషన్లో వచ్చే ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయినా తర్వాత మనకి ప్రతిదీ కూడా మొత్తం కూడా వాషింగ్ మిషన్ మొత్తం డిస్మాండిల్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్ అనేది మొత్తం చేయగలగాలి మనం. అప్పుడు మనకేంటంటే ప్రతి దాంట్లో ఇలా చేయగలిగితే మనకి ఖచ్చితంగా ఇలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనకి ఆ వాషింగ్ మిషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీగా రెక్టిఫై అయిపోతాయి అన్నమాట. అది వీటితో పాటు ఏంటంటే మనకు అలాగే ఏదైనా ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్స్లో మనకి చేతిలో 4-5 వర్కులు అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఒక 4-5 వర్కులు అనేది రాకపోతే మనమైతే లైఫ్లో సస్టైన్ అవ్వలేమన్నమాట. ఎందుకంటే ఏదో ఒక వర్కు 2 వర్కులు వస్తే వాటితో మనమైతే గెటన్ అవ్వలేమన్నమాట. ఎందువల్ల అంటే మనకు రోజు ఒక 2-3 వేల రూపాయలు వస్తే తప్ప ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనం జీవించలేమన్నమాట. ఎందుకంటే అన్ని ఖర్చులు పెరిగిపోవడం, తర్వాత మనకి ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోవడం వల్ల కూడా మన చేతిలో అయితే ఒక 4-5 వర్కులు అయితే ప్రతి ఒక్కరు నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే మినిమం అంటే మనం ప్రతి ఇంట్లో ఉండే మినిమం అంటే వాళ్ళ చుట్టుపక్కల ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఒక ఇంట్లో ఒక వాషింగ్ మిషను, ఒక రెఫ్రిజిరేటరు, లేకపోతే కొన్ని ఏసీలు అనేది కొంతమంది ఇళ్ళలో ఉంటాయి, కొంతమంది ఇళ్ళలో ఉండవు. అలాగే ప్యూరిఫైర్ లాంటివి లేకపోతే ఓవెన్స్ లాంటివి ఇలా అంటే ఎలక్ట్రికల్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇలా కనుక మనం 4-5 వర్కులు వచ్చి ఉంటే ఆ కస్టమర్ అనేవాడు బయటికి వెళ్ళడు అనమాట. ఎందుకంటే ₹1 అటు ఇటు అయినా లేకపోతే మీ మీదే బేస్ అయిపోయి ఉంటాడు. మీ దగ్గర కనుక ఒక 4-5 వర్కులు అనేవి ఉంటే ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి వేరే టెక్నీషియన్తో చేయించుకోడు అనమాట. ఎందుకంటే మీరే 4-5 వర్కులు చేయగలిగితే ఏ ఇష్యూ వచ్చినా సరే మీతోనే చేయించుకోవడం అనేది ఆయనకి అలవాటుగా మారిపోయిద్ది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఒక 4-5 వర్కులు ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అలా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా 100% సక్సెస్ అయ్యారనమాట. ఎందుకంటే ఇది నేను చెప్పడం అని కాదు, ఇప్పుడు మన దగ్గర నా స్టూడెంట్స్ ఇదంతా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇదంతా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, ఇందులో పెద్ద విచిత్రం ఏం కాదు. ఎందుకంటే నాకు తెలిసిన స్టూడెంట్స్ ఇలా నేర్చుకున్న వాళ్ళు అసలు వాళ్ళకి సరే నాలెడ్జ్ లేకపోయినా సరే వాళ్ళు పూర్తిగా 100% సక్సెస్ అయితే అయ్యారనమాట. ఎలా అయ్యారంటే వాళ్ళ చేతుల్లో ఉన్న 4-5 వర్కుల వల్ల వాళ్ళ కస్టమర్స్ ఇబ్బంది లేకుండా ప్రతి కస్టమర్ ఈయన్నే పిలవడం, వాళ్ళకి వర్క్ ఖాళీ లేకుండా అయిపోవడం. కొంతమంది ఏంటంటే ఈ చిన్న హోమ్ అప్లయన్స్ అన్నీ నేర్చుకుని షాపులు పెట్టేసుకుని అలా కొంతమంది గెటన్ అయ్యి
ఎంత లేదన్నా మినిమం టు మినిమం ఒక 50,000 50,000 ఈజీగా గెయిన్ చేస్తున్నారనమాట. అందుకని అందరూ కూడా ఒక 4-5 వర్కులు మీ దగ్గర ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.